నేరాలు జరుగుతున్నాయి కాబట్టి చట్టాలు వస్తాయి. నేరం జరుగుతుంది కాబట్టి చట్టం ఉండాలి. చట్టం లేనప్పుడు నేరం కాదు. చట్టం లేనప్పుడు మీ ఇష్టం, దేవుడు పట్టించుకోండి. ఇప్పుడు 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు చెల్లవు అనే చట్టం వచ్చింది. చట్టం వచ్చిన తర్వాత అవి చెల్లవు. చట్టం వచ్చిన తర్వాత అవి చెల్లవు. చట్టం రాకముందు చెల్లుతాయి. కాబట్టి నీవు దొంగిలకూడదు అనే చట్టం ఒకటి వచ్చింది. దొంగతనము చేయకూడదు అనే ఒక చట్టం పెట్టాడు దేవుడు. ఎందుకు పెట్టాడు చెప్పండి? దొంగతనం చేసే ఊళ్ళు ఉన్నారు కాబట్టి దొంగిలకూడదు అనేటటువంటి చట్టం పెట్టాడు. విగ్రహారాధన చేయకూడదు అనే చట్టం దేవుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? వారు విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి విగ్రహారాధన చేయకూడదు అనేటటువంటి చట్టాన్ని పెట్టాడు.